నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో స్నాక్స్ అనగానే చాలా రకరకాల స్నాక్స్ మనకు అంటే కొన్ని అర్జెంటుగా ఉంటే మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఉంటే మనకు చేసి పెట్టేస్తారు. అంటే జంతికలు కానీ లేకపోతే వేడివేడిగా తినాలనుకుంటే మిరపకాయ బజ్జీలు, ఆలు బజ్జీలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటాం కదా. బట్ స్వీట్లు అనుకునే వరకు చాలామంది కూడా ఏంటంటే పండుగల స్పెషల్కి ఎప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. ఏంటి గవ్వలు ఇలాంటివన్నీ. గవ్వలు అనగానే మెయిన్గా ఏంటి బెల్లంతో చేసుకుంటాం లేదా పంచదారతో చాలామంది చేసుకుంటారు. కానీ కొద్దిమందికి ఆ గవ్వలే కొంచెం కారంగా ఉంటే ఇష్టం ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే అంటే కొంచెం స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఏంటంటే ఆ గవ్వల్ని కూడా మనం స్పైసీగా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈరోజు నేను కారం గవ్వలు తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో గవ్వలు అనగానే మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా. సో ఫస్ట్ ఆయిల్ వేడి పెట్టేస్తున్నాం. అలాగే ఇక్కడ కొంచెం వేడి నూనె కూడా పోసుకుంటాం కదా. ఇప్పుడు నేను వేడిగా పెట్టేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను దీంట్లో. అలాగే ఇక్కడ మనం ఒక పేస్ట్ రెడీ చేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయలు, ఓకే. సో అల్లం ముక్కలు, అలాగే కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఓకే, ఒకసారి మళ్ళీ సో క్వాంటిటీ కొంచెం తక్కువగా ఉన్నప్పుడు అది మొత్తం అంతా అంచులో కంటుకుపోతూ ఉంటుంది. కాబట్టి మధ్యలో మనం ఇలా సెంటర్లో వేసుకుని మళ్ళీ మిక్సీ పడుతూ ఉండాలి. ఇంకా కొద్దిగా అయితే సరిపోతుంది. ఓకే, సో ఇలా కచ్చాపచ్చగా అల్లం, పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, ఆయిల్ కూడా వేడైపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్లో మైదా, కొద్దిగా పొడిపిండి పెట్టుకుంటున్నాను. అంటే గవ్వలు మనం వస్తునేటప్పుడు పొడిపిండి అవసరం. అలాగే దీంట్లో సరిపడా ఉప్పు, కొద్దిగా వాము చేతిలో వేసుకొని కొంచెం అలా నలిపేస్తే మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్, ఓకే. నెక్స్ట్ మనం ఇందాక వేడి చేసి పెట్టుకున్న ఆయిల్, ఓకే. సో ఫస్ట్ మనం ఈ పిండి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే నూనె అనేది మొత్తం పిండికి బాగా పట్టేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటే బాగుంటుంది. ముందుగానే వేస్తే ఆయిల్ ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల మనకు ఉండకుండా పోతుంది. కాబట్టి ముందుగా మనం ఇలా చేతితో బాగా మెదిపేసుకుంటే పిండి మొత్తానికి ఆయిల్ అనేది బాగా పట్టేస్తుంది.
ఓకే, సో ఇది కంపల్సరీ మనం నీళ్ళు యాడ్ చేసుకునే ముందర చేయాల్సిన ప్రాసెస్ అన్నమాట ఇది. కొంతమంది అంటే అన్నీ అలా ఒకేసారి వేసేసి నీళ్ళు కూడా వేసేసి కలిపేస్తుంటారు. కొన్ని చోట్ల ఆయిల్ వెళ్తుంది, కొన్ని చోట్ల మనకు అతుకోకపోతే కొన్ని బాగా వస్తాయి, కొన్ని బాగా రావు. అలాగే ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఆయిల్ ఇలా కలిపిన తర్వాత ఒక్కోసారి మొత్తంగా తీసుకొని ఇలా గట్టిగా నొక్కితే ముద్ద అలా ఆగిపోవాలి. సో ఇది మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. లేకపోతే ఇంకొంచెం ఆయిల్ అది వేసేసుకొని మళ్ళీ కలుపుకోవాల్సి వస్తుంది నీళ్ళు యాడ్ చేసుకునే ముందు. సో అలా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం గట్టిగానే రావాలి పిండి. కొద్దిగా చూస్తూ యాడ్ చేసుకోవాలి. సో ఇది చాలాసేపు ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కొంచెం దాంట్లో వచ్చేది ఆ స్టిక్కినెస్ అనేది బాగా వస్తే మన గవ్వలు బాగా వస్తాయి. అలాగే కొంచెం గుల్లగా కూడా వస్తుంది, ఆయిల్ అదంతా కూడా వేసుకున్నాం కదా. సో ఎక్కువసేపు ఇలా కలుపుతూ ఉండాలి. కొన్ని రకాల స్నాక్స్ అవి ఐటమ్స్ మనం చేసుకునేటప్పుడు ఎంత బాగా కలిపితే పిండి మనకు అంత బాగా వస్తుంది. కొద్దిగా వాటర్ ఎక్కువైంది, ఇక్కడ కొంచెం పొడి పిండి వేస్తున్నాను. వాటర్ ఏమాత్రం కొంచెం తేడా చేసినా ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాటర్ అది చూసుకోవాలి. అందుకే పొడిపిండి కూడా కొంచెం మనం ఎక్స్ట్రాగా దగ్గర పెట్టేసుకుంటే ఇలాంటి అవసరం వచ్చినప్పుడు వెంటనే కలిపేసుకొని డిష్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సమోసా లాంటివి చేసుకునేటప్పుడు కూడా ఎక్కువసేపు కలపాల్సి వస్తుంది. అలాగే కచోరీ ఇవన్నీ కూడా ఎంత అంటే మనకు చేయి ఇలా పెట్టేస్తే అతుక్కోకుండా ఉండాలి గిన్నెకు, అలాగే మన చేతికి కూడా. అప్పుడు అది నీట్గా కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. సో ఇక్కడ కొంచెం మనకని టైం అనేది పడుతుంది. సో ఇప్పుడు నాకు కావాల్సినట్టుగా వచ్చేసింది పిండి. పెట్టేసుకుంటే మనకి ఇలా ఫింగర్ పెట్టిన స్టిక్ కాకుండా వస్తుంది. అలాగే ఎక్కడ గిన్నె కూడా నీట్గా అయిపోతుంది. సో ఇది దీన్ని ఏంటంటే మనం కాసేపు రెస్ట్ ఇవ్వాలి. ఒక 10 నిమిషాలు అలా రెస్ట్ ఇచ్చేస్తే ఆ తర్వాత మనది గవ్వలు చేసుకోవడానికి పిండి రెడీగా ఉంటుంది. ఆయిల్ కూడా మనకి ఇంకొంచెం రెడీ కావాలి. సో కాసేపు మనం వెయిట్ చేద్దాం. గవ్వల చెక్క దీనిపైన కొంచెం పొడిపిండి వేసేసుకొని ఓకే. సో కొద్దిగా ఇలా తీసుకొని మనకి ఏ సైజ్ కావాలో చూసి ఇలా కొంచెం ప్రెస్ చేసేస్తే మనకు దీంట్లో ఆటోమేటిక్ ఇలా ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది. స్టార్టింగ్లో కొంచెం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సైజ్ అనేది ఈవెన్గా ఉండాలి, అంటే మనం వేయించుకునేటప్పుడు కూడా ప్రాపర్గా వేగుతాయి. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా. ఈ సైజ్ మ్యాక్సిమం సైజ్ సరిపోతుంది. ఓకే. సో ముందుగా అన్నీ ఒక వాయికి సరిపడా రెడీ చేసి పెట్టుకోవాలి. డ్రై అయినా పర్లేదు, ఇవి వేయించేటప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లం ఏం రాదు. కాబట్టి ముందుగా ఇలా అన్నీ చేసి పెట్టుకొని ఒకేసారి ఒక వాయి మొత్తం వేసుకుంటే ఈవెన్గా మనకు ఫ్రై అవుతాయి అన్నమాట. మధ్యలో ఎక్కడన్నా మనకు ఆ చెక్కకి స్టిక్ అవుతూ ఉంటే
కొంచెం పొడిపిండి అలా స్ప్రింకిల్ చేసుకుంటూ కంటిన్యూగా మనకు కావాల్సినలా చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఓకే, సో హాలిడేస్లో పిల్లలు ఇంటికాడ ఉంటే ఇలాంటివి చేసి పెట్టేస్తే వాళ్ళకి ఒక వర్క్ నేర్చుకున్నట్టు ఉంటుంది, కొంచెం టైంపాస్గా ఉంటుంది, కొద్దిగా అంటే ఫన్నీగా కూడా ఉంటుంది. అంటే ఒక గేమ్ ఆడుతున్నట్టుగా, వేస్ట్ అయినా పర్లేదు, అంటే సరిగా షేప్ రాకపోతే మళ్ళీ వాటిని ముద్ద చేసేసి మళ్ళీ చేసుకోవచ్చు మనం. సో ప్రాక్టీస్ చేసినట్టు, కొన్ని వంటలు నేర్చుకున్నట్టు, ఏదో ఒక యాక్టివిటీ అనేది నేర్పిస్తూ ఉండాలి, ఖాళీగా కూర్చొనివ్వకుండా హాలిడేస్లో పిల్లలు. వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ని అంటే స్టవ్ దగ్గర, డీప్ ఫ్రై దగ్గర, ఇలాంటి వాటి దగ్గర మనం ఉండి ఇలాంటి చేసే షేపులు చేసే వాటిని కూడా వాళ్ళతో చేస్తే వాళ్ళకి కొంచెం ఐడియా అనేది వస్తుంది, ఒక యాక్టివిటీ ఉంటుంది, బోర్ కాకుండా ఉంటారు. ఖాళీగా ఉంటే తెలిసినే కదా, ఫోన్ పట్టేసుకొని ఎక్కడో చోట కూర్చుండిపోతారు. అది కాకుండా ఉండాలంటే ఇలాంటి ఏమైనా వాళ్ళకి యాక్టివిటీ వాళ్ళకి నచ్చిన ఫుడ్లో చేస్తూ ఉంటే బాగుంటుంది. ఓకే, సో కలర్ కూడా బాగా వచ్చిందండి. మనం ఒక పర్టికులర్ ఫ్లేవర్స్ కావాలనుకున్నప్పుడు, అంటే పుదీనా ఫ్లేవర్లో కావాలనుకుంటే పుదీనా పేస్ట్ చేసుకోవచ్చు, కరివేపాకు అంటే కరివేపాకు, కొత్తిమీర అంటే కొత్తిమీర, తోటకూర అంటే తోటకూర, అలా టమాటో, రకరకాల ఫ్లేవర్స్లలో రకరకాల కలర్స్లో కూడా చేసుకోవచ్చు. చూడడానికి ఫస్ట్ ఏంటంటే పిల్లలకి అట్రాక్టివ్గా ఉండాలి. నెక్స్ట్ కొంచెం టేస్ట్ కూడా మెయింటైన్ చేస్తే హ్యాపీగా తినేసేస్తారు. ఓకే, టెక్నిక్ కొంచెం అర్థమైపోతే సింపుల్, అంతే. ఇలా పెట్టేసి ఇలా నెట్టేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా అదే ఫోల్డ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఒకటి ముందుగా వదిలేసి చూద్దాం. అలా చిన్న చిన్న బుడగలు రావాలి మనకి. దానివల్ల ఏంటంటే మనకి అది లోపల వరకు కూడా అంటే కొంచెం మందంగా ఉంటుంది ఇది పట్టుకునేటప్పుడే, కాబట్టి చిన్నటి మంట పైన మనం వాటిని వేసేసుకొని మెల్లిగా ఫ్రై చేసేసుకుంటే లోపల వరకు కూడా బాగా వేగుతాయి, మంచి క్రిస్పీగా గుల్లగా వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇవి వేగడానికి చెప్పాను కదా ఇందాకే, చిన్నటి మంట పైన వేయించుకోవాలి. సో అన్ని వైపులో మనం అలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఉంటే ఈవెన్గా వేగుతాయి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, మనం ముందుగా దీనిని బాగా వేగేట్టుగా చూసుకొని పర్ఫెక్ట్గా వేయించేసుకుందాం. ఓకే, కాసేపు వెయిట్ చేసాం కదా, మనం చూసేద్దాం. ఎస్, చూడండి, ఇలా లేత గోధుమ రంగు రావాలి. ఇలా వస్తే మనకు అది మొత్తంగా వేగిపోయినట్టు అర్థం అనమాట. ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది. కలిపేటప్పుడే మీకు ఆ గలగల సౌండ్ అనేది వినిపిస్తూ కూడా ఉంటుంది అనమాట, గవ్వలది. ఓకే, సో ఇది కొంచెం స్లోగా చేసుకోవాల్సిన ప్రాసెస్ అనమాట. మనం స్వీట్ గవ్వలు చేసుకున్నా కూడా కొంచెం స్లో ఫ్లేమ్లోనే చేసుకుంటే లోపల వరకు బాగా గుల్లగా వచ్చేసి పైనుంచి పాకంలో వేసినప్పుడు ఆ కోటింగ్లో వచ్చి తినేటప్పుడు సూపర్గా ఉంటుంది. సో మొత్తం కూడా చేయడం, పిండి కలపడం ఒక ఎత్తు, దాని తర్వాత వాటిని వేయించుకోవడం ఒక ఎత్తు. సో దీన్ని మనం మొత్తం ప్లేట్లోకి తీసేసుకున్నాం. చేస్తుంటే మంచి స్మెల్ వస్తుంది, అంటే అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్లా చేసి వేసాం కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, సో కొంచెం ఇవి చల్లారితే మనకు కరకరలాడుతూ సూపర్గా ఉంటాయి, కారం గవ్వలు. ఓకే, సో కారం గవ్వలు రెడీ అయిపోయాయి. వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. కారం గవ్వలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, ఉప్పు తగినంత, వాము 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, అల్లం చిన్న ముక్క, నూనె
డీప్ ఫ్రైకి సరిపడా. కారం గవ్వలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, సరిపడా ఉప్పు, వాము, మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, వేడి చేసుకున్న నూనె వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. గవ్వల చెక్కకు పొడిపిండి రాసి కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ఉండలు తీసుకొని గవ్వల చెక్కపై వేసి గవ్వల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని సర్వ్ చేసుకుంటే కారం గవ్వలు రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో ఇవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే మీకు 10-15 రోజుల వరకు హ్యాపీగా నిల్వ చేసుకోవచ్చు. కావాల్సినప్పుడు పిల్లలకు డైరెక్ట్గా తీసి ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ఆరెంజ్తో మనం ఒక ప్లేట్ గార్నిష్ చేసుకుంటున్నాం. ఆవుల్ షేప్లో చేస్తున్నాను. రౌండ్ స్లైసెస్. దీంట్లోంచి వింగ్స్. అరటిపండు దాంతో ఐస్ కొరకు కట్ చేస్తున్నాను. 2 సర్కిల్స్. ఆలివ్స్ లేకపోతే బ్లాక్ గ్రేప్స్ కూడా మనం వాడుకోవచ్చు. కీరలోంచి చిన్న ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకు బీక్ ముక్కు. దీంట్లో లెగ్స్ తీస్తున్నాను. క్యూట్గా ఉంది కదా. పిల్లలకి ఇలా మనం ఫ్రూట్స్ తినడానికి ఇచ్చేటప్పుడు
డిజైన్గా కట్ చేసి ఇస్తే హ్యాపీగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, తినేస్తారు కూడా హ్యాపీగా. సో కొంచెం ఇన్నోవేటివ్గా కొద్దిగా క్రియేటివిటీగా ఆలోచిస్తే ఇలాంటివి కూడా మీరు హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో సూపర్ బజార్ నుంచి మనం పన్నీర్ తెచ్చుకున్నప్పుడు అంటే ఆ పూటకు మనం వండుకునే లేదనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా. బట్ దానివల్ల ప్రాబ్లం ఏంటంటే మనం వండుకోవాలనుకున్నప్పుడు అది గట్టి పడిపోయి మనకు ఒక పట్ట అనేది కొంచెం నార్మల్కు రావడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అలా కాకుండా మనం గ్రేవీ అది చేసుకునేంత లోపు మనకు అది తొందరగా సాఫ్ట్గా కావాలనుకుంటే కొంచెం గోరువెచ్చటి కంటే ఎక్కువగా వేడి చేసిన నీళ్ళల్లో కొంచెం లైట్గా కొద్దిగా ఉప్పు వేసేసి దాంట్లో వీటిని మనం ముక్కలుగా కట్ చేసి వేసేస్తే అది సాఫ్ట్గా అవుతుంది. అంటే నార్మల్గా ఉన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో కొంచెం అలా స్పాంజ్ టెక్స్చర్లో అలా వచ్చేస్తుంది. వెంటనే మీరు గ్రేవీలో లేదా మీరు ఏ డిష్ అయితే తయారు చేసుకుంటారో దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. అంటే మెత్తబడిపోయి మనకు నార్మల్ కండిషన్లో ఉంటే ఎలాగైతే ఉంటుందో అలా వచ్చేస్తుంది. చూసారు కదా, చిన్న చిన్న డిజైన్స్ మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. సో హ్యాపీగా అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, స్పైసీగా ఉండే కారం గవ్వలు రెడీ అయిపోయి టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాను. లోపల మంచిగా గుల్లగా అయిపోయాయి. టేస్ట్ సూపర్గా ఉంది. అంటే మనం ఆ పేస్ట్ ఒకటి చేసుకున్నాం కదా, దానివల్ల ఏంటంటే మూడు మంచి బ్లెండ్ అయిపోయి ఒక సూపర్ టేస్ట్ని ఇస్తాయి అనమాట. సో చాలా రకాల స్నాక్స్లలో ఇలా మనం పేస్ట్లా వేసేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఓవరాల్గా గవ్వలు గుల్లగుల్లగా మంచి స్పైసీగా సూపర్గా ఉన్నాయి. వాము కూడా వేసుకున్నాం కాబట్టి, ఎందుకంటే కొంచెం డీప్ ఫ్రై లాంటివి చేసినప్పుడు కొంచెం వాము, జీలకర్ర, సోంపు ఇలాంటివి వేసుకుంటే తర్వాత మనం తిన్న తర్వాత కొంచెం హెవీగా ఉంటుంది కదా, అవి అరగడానికి బాగా హెల్ప్ చేస్తాయి. దాంతోపాటు మంచి టేస్ట్ని కూడా యాడ్ చేసాం. మ్యాక్సిమం స్నాక్స్లో మనం జీలకర్ర అలాగే వాము ఎక్కువ వాడతాం కదా, ఇక్కడ నేను 2 వాడాను. సూపర్గా వచ్చాయి. రెగ్యులర్గా తినే ఆ స్వీట్ గవ్వలకి కొంచెం భిన్నంగా ఈ కారం గవ్వలు సూపర్గా వచ్చాయి అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి పెట్టేసుకుంటే పిల్లలకు కావాల్సినప్పుడు ఈజీగా తీసి ఇచ్చేసేది. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్ట్ డిష్తో పాటు అందమైన కార్యంతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.